నమస్తే వ్యూవర్స్. జై బాలయ్య బాలయ్య ట్రైలర్ అయితే డాకు మహారాజ్ ట్రైలర్ అయితే వస్తుంది. దాని రియాక్షన్ వీడియో అయితే చూద్దాం అసలు ఆ ట్రైలర్ ఎలా ఉందా అనే ఎగ్జైట్మెంట్ మీద అందరూ బాలయ్య ఫ్యాన్స్ అయితే ఉర్రూతలు ఊతున్నారు. ఫైనల్గా ట్రైలర్ అయితే వచ్చేసింది. ఈరోజు దిబ్బడే ఇంకా చూద్దాం ట్రైలర్ ఎలా అనగనగా ఒక రాజు ఉండేవాడు. డాకు సూపర్. మాకు మాత్రం మహారాజు. కోనేరు సూపర్ అదిరిపోయిందండి. అందరూ సలాం ఇలా కొడుతున్నారు కదా గన్నలు పట్టుకొని. ఎంట్రన్స్ అయితే బాగా చూపించారు. జై బాలయ్య. మళ్ళీ చూద్దాం, ముందుకెళ్దాం. ఇక్కడ చూస్తుంటే మొత్తానికైతే సినిమా అంతా ఒక పాప చుట్టూ తిరుగుతున్నట్టయితే అనిపిస్తుంది ట్రైలర్లో. ఇంకా ముందుకు చూద్దాం ఎలా ఉందో. ఎందుకంటే ప్రతిదీ సెంటిమెంట్ అయితే బాలయ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాప సెంటిమెంట్ తోటి అయితే ఎక్కువ సినిమాలు సంక్రాంతికి అయితే బ్లాక్ బస్టర్ హిట్ని అయితే సొంతం చేసుకుంటున్నాయి. చూద్దాం, ముందుకెళ్దాం ఇంకా ట్రైలర్లో. బోత్ ఆర్ సేమ్. ఇంకా బాలీవుడ్ విలన్ అయితే ఒక రేంజ్లో ఎంట్రన్స్ అయితే చూపించారు. హీరో కన్నా మంచి ఎలివేషన్ అయితే వేశారు. హెలికాప్టర్లో ఇలా వస్తున్నట్టు చూద్దాం ఇంకా. బా ఓర మాస్ అండి. సీన్స్, యాక్షన్ సీన్స్ అదిరిపోయి. అంటే యానిమల్స్తో బిజినెస్ చేయడం మా ఫ్యామిలీ వృత్తప్ప అంటే వాళ్ళ పని అదనమాట. అంటే నాకు తెలిసి అడవిలోని వీళ్ళు ఏనుగు దంతాలతో అయితే ఈ సీన్ అయితే చూపించారు కదా. సో అడవిలోని జంతువులకు సంబంధించినవన్నీ ఒక బిజినెస్ కింద వీళ్ళు చేస్తుంటారు. నాకు తెలిసి డాకు మహారాజ్ బాలయ్య మాత్రం వీటిని సేవ్ చేయడానికి, అడవిని సేవ్ చేయడానికి మొత్తం అంతా యుద్ధం చేస్తున్నట్టయితే ఇందులో చూపించడం జరిగింది. చూద్దాం ఇంకా. సింహం ఉంది కదా. బాబా ఇలా వచ్చిందండి కారు. ఇక్కడ ప్రజ్ఞా జైస్వాల్కి కూడా నాకు తెలిసి కత్తి సీన్ ఎలా చూపించారు కదా, నాకు తెలిసి ఈవిడ క్యారెక్టర్ కూడా గట్టిగానే ఉంటుంది. చెప్పాం కదండి, పాప సెంటిమెంట్, పాపతోటే మొత్తం సినిమా అంతా రౌండప్ అయి ఉంటుంది. బాబా ఈ సీన్ హైలైట్ అండి. ఈ సీన్ హైలైట్. ఒక అడవిలో మంటల్లోంచి బాలయ్య అలా పరిగెడుతుంటే జై బాలయ్య థియేటర్లో అయితే మాత్రం రచ్చ అయిపోద్ది. జై బాలయ్య అని. చూద్దాం ఇంకా. బాబా అదరగొచ్చాడండి. మొత్తానికి బీజిఎం అయితే తమను ఇచ్చి పడేశాడు. బాలయ్య కంటే మరి తమను తెలుసు కదా, పూనకాలు వచ్చేస్తాయి అనమాట. ఆల్రెడీ మనం ప్రీవియస్ మూవీస్లో అయితే చూసాం తమను బీజిఎం ఎలా ఉంటుందో. ఓ రేంజ్లో అల్లాడించాడు. చూద్దాం మొత్తం అంతా. ఎవడ్రా నువ్వు? మైకిల్ జాక్సన్. ఇది హైలైట్ అండి. ఫైనల్గా అయితే ట్రైలర్ అయితే ఫుల్గా చూసేసాం. ట్రైలర్లో అయితే మనకి కాన్సెప్ట్ అయితే క్లియర్గా అర్థమవుతుంది.
అడవిలో అయితే మొత్తం జంతువులకు సంబంధించినవన్నీ విలన్స్ అయితే మొత్తం ఒక బిజినెస్ కింద చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆ బిజినెస్ని అయితే డాకు మహారాజు అతని సైన్యంతో ఆపడం అయితే జరుగుతుంది. వీళ్ళ పోరాటమే ఈ సినిమాకి మెయిన్ పాయింట్గా అనిపిస్తుంది. నెక్స్ట్ చూస్తుంటే అవతల ఫ్యామిలీ పరంగా ఒక పాపని వీళ్ళు తీసి బ్లాక్మెయిల్ చేయడం, పాపని చంపేస్తాం అది ఇది అన్నట్టు చూపించారు ట్రైలర్లో. ఆ ఎలివేషన్స్ కానీ, ఆ కారుతో వచ్చిన అడవిలో వచ్చిన సీన్స్ కానీ, ఎలుగుబంటి, టైగర్ ఇలాంటివన్నీ ఉంటాయమ్మా. అంటే ఇక్కడ లెజెండ్ సింహం ఉందని అయితే ఆ పాప చెప్పిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. ట్రైలర్ అయితే చాలా బాగా కట్ చేశారు. చూద్దాం ఇంకా ఈ 24 అవర్స్లో ఎలాంటి రికార్డులు ఈ ట్రైలర్ బ్రేక్ చేస్తుందో చూద్దాం. జై బాలయ్య.